హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SEO స్కిల్స్. ఈరోజు మనం రాగి జావా లేకపోతే రాగి అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రాగులు మనకి హెల్త్కి చాలా మంచివి. తృణధాన్యాలైన రాగులు శరీరానికి చాలా మేలు చేస్తాయి. అందులో కాల్షియం, ప్రోటీన్లు, మినరల్స్తో పాటు శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల ప్రోటీన్స్ రాగులు మనకు అందిస్తాయి. అందుకే మనం తినే ఆహారంలో రాగులతో తయారు చేసే రాగి సంగటి, రాగి రొట్టి, రాగి జావా ఉంటే శరీరానికి చాలా మంచిదని చాలామంది నిపుణులు అంటూ ఉంటారు. రాగులు మన శరీరంలో చేరితే మనకి చాలా లాభాలు ఉంటాయి. రాగుల్లో పీచు పదార్థాలు చాలా అధికంగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. అది తొందరగా జీర్ణం అయిపోతుంది. సో డైట్ చేసే వాళ్ళకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. శరీరంలో సత్తాని పెంచుతుంది, శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు రాగి జావా తాగితే సులభంగా బరువు కూడా తగ్గొచ్చు. రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. రాగులు బోన్స్కి చాలా గట్టితనాన్ని ఇస్తాయన్నమాట. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకి ఒక్కసారైనా రాగి జావ కానీ రాగి సంగటి కానీ తింటే మంచిదన్నమాట. బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందు గురించి ఈరోజు మనం ఈ రాగి పిండితో అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రాగి పిండిని మనం నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం పుల్లగా అవుతుంది, కొంచెం టేస్ట్ బాగుంటుంది. నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకుంటారనమాట. 1 కప్పు రాగి పిండికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనం వేసుకుంటాము. 1 కప్పు రాగి పిండికి 3 గ్లాసులు వాటర్ పడతాయి. సో మనం 1 కప్పుని నానబెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద 3 కప్పులు నీళ్లు పోసుకొని బాగా మరగనివ్వాలి. ఇది రాగి అంబలి 2 రకాలుగా చేసుకుంటారు. ఒకటి సాల్ట్తో చేసుకుంటారు, ఇంకొకటి బెల్లం వేసి చేసుకుంటారు. సో నాకు బెల్లం వేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను సాల్ట్ వేసుకొని చేసుకుంటున్నాను. మీకు 2 ప్రిపేర్ చేయడం ఎలాగో నేను చెప్తాను, ఓకేనా? సో నీళ్లు తెరలనిచ్చి ఈ రాగి పిండి బాగా కలుపుకొని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్ళల్లో మనకి రాగి పిండిని కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. డైరెక్ట్ వేసేసారనుకోండి, అప్పటికప్పుడు కావాలనుకొని డైరెక్ట్ వేసేస్తే ఉండలు కడతాయి. మనం నానపెట్టుకోవచ్చు, నానపెట్టుకోకుండా వేసుకోవచ్చు. ఒకవేళ వాటర్లో కలుపుకొని వేసుకుంటే ఉండలు కట్టకుండా బాగా కలుస్తుంది. వాటర్లో స్టవ్ మీద కదా, వేడికి ఉండలు కడుతుంది తొందరగా. అందు గురించి అలా కాకుండా మనం బాగా కలుపుకుందాము. బాగా చిక్కబడిన దాకా కలుపుకొని దించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు మనం దాన్ని కన్వర్ట్ చేసుకుందాం. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఫస్ట్ మజ్జిగలో వేసుకొని రాగి జావ తాగొచ్చు. మజ్జిగ చిలుక్కొని అందులో సాల్ట్ వేసేసుకోవాలి మజ్జిగలో. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రాగి జావ అందులో వేసేసుకుంటే స్వీట్ తినకుండా హాట్గా తినేవాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా కాకుండా స్వీట్గా తినేవాళ్ళకి ఎలా ఉంటుంది, స్వీట్గా తినేవాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే బెల్లం ఒక 50 గ్రామ్స్ తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసి పాలల్లో కరగబెట్టుకోవాలి ఆ బెల్లాన్ని. తర్వాత ఆ రాగి జావ ఎత్తి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి నచ్చినట్లుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి జావా లేకపోతే అంబలి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో.